కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కొంతమంది రాజకీయ నాయకులు కానీ, సినిమా హీరోలను కానీ టార్గెట్ చేసుకొని వాళ్ళపైన లేనిపోని కథనాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి తెలుగు మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా ఈ తంతు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. మీడియా అంటే అదేదో పెద్ద పైనుంచి ఊడిపడినట్టు, మీడియాకు మించింది ఇంకేది లేదన్నట్టు కొందరు బిల్డప్ ఇస్తూ ఉంటారు, ఆ భ్రమల్లో ఉంటుంటారు. ఇట్లా చూస్తే రీసెంట్గా ఓ ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసుకొని ఓ మీడియా సంస్థ కథనాలు వేశారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ ప్రజాప్రతినిధి ఆయన గురించి ఆ మీడియా సంస్థ రాసినటువంటి కథనాలకు స్పందించి కేసులు వేసేంత వరకు వెళ్ళింది. అలాగే ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మీడియా ఛానల్స్ కూడా కథనాలు అల్లారు, వాళ్ళపైన కూడా కేసులు పడ్డాయి. ఆ తర్వాత కొంతమంది మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి? ప్రజాప్రతినిధి కానీ ఓ సెలబ్రిటీ గురించి లేనిపోని కథనాలు అల్లి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మీరు స్టోరీలు చేసి బయటకు పంపిస్తే అది మీడియా స్వేచ్ఛనా? ఫైనల్గా మీడియాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. మీడియాలో ఒక వార్త వచ్చిందంటే జనాలు నమ్ముతారు. టీవీలో కానీ పేపర్లో కానీ ఒక వార్త వచ్చిందంటే అదే నిజమని జనాలు నమ్ముతారు. మరి జనాలు మనం అంతా బిలీవ్ చేసినప్పుడు మనం వాస్తవాలు చెప్పాలి కదా.